కెన్ ఎనీవన్ ప్రాక్టీస్ యోగా? ఎస్, ఖచ్చితంగా ఎస్. ప్రతి ఒక్కరూ యోగాని ప్రాక్టీస్ చేయొచ్చు. మనం ప్రీవియస్ క్వశ్చన్ లో చూసినట్టే భక్తి, కర్మ, జ్ఞాన, యోగా అని ఎందుకు డివైడ్ చేయబడింది? ఎవరైతే శారీరకంగా ఏదన్నా రుగ్మతుల వల్ల యోగా ఆసనాలు చేయలేకపోతే వాళ్ళు భక్తి యోగా ద్వారా సాధన చేయొచ్చు, వాళ్ళు జ్ఞాన యోగా ద్వారా సాధన చేసుకోవచ్చు. లేదు శారీరకంగా చాలా పుష్టిగా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్నారు, అలాంటప్పుడు చిన్న ఏజ్ నుంచి అంటే అరౌండ్ 5 to 6 years నుంచి స్టార్ట్ చేసి 60-70 years వరకు యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. అసలు యోగా మన ఋషులు మనకు అందించిందే రోగాల్ని, మృత్యువుని జయించటానికి. 80, 90, 100 years కాదు, అసలు ఒకప్పుడు మనుషులందరూ 200 ఏళ్ల వరకు ఉండేవాళ్ళట. మెల్లమెల్లగా ఎందుకు మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది అంటే బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్. వాటన్నిటిని ఎదుర్కోవాలి అంటే ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా యోగా చేయొచ్చు. ఇప్పుడు యోగా అనేది మన భారతదేశం నుంచి వచ్చిందని మనం ఇందాకంతా మాట్లాడుకున్నాం. యోగాని వాళ్ళదిగా చేసుకొని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ యోగా చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా కానీ, ఆఫ్రికా కానీ, చైనా కానీ, జపాన్ కానీ. ఎందుకు? ఆరోగ్యంగా ఉండాలి. చిన్న వయసు నుంచి ముసలి వయసు వరకు ప్రతి ఒక్కరు యోగా చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయినా, మెంటలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైనా యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ని కూడా అవాయిడ్ చేయొచ్చని సైంటిఫిక్ గా ప్రూవ్ అవుతుంది. కాబట్టి యోగా చేయడానికి ఎలాంటి ఇష్యూస్ లేదు, ప్రతి ఒక్కరూ చేయొచ్చు. కాకపోతే ఆరోగ్య సమస్యలు లేదా సీవియర్ హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు డాక్టర్ సజెషన్స్ తీసుకొని యోగా టీచర్ గైడెన్స్ లోనే యోగా చేయటం అనేది కరెక్ట్ గా ఉంటుంది అని నా సజెషన్. ఎందుకంటే యూట్యూబ్ లో చాలా ఇన్ఫర్మేషన్స్, ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కువ అయిపోతుంది, చాలా ఎక్కువ నాలెడ్జ్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది. ఓ ఫోన్ చూసుకుంటే హ్యాపీగా ఒక వీడియోలో నుంచి నేను ఇది చేసేయచ్చు అని అనుకోవచ్చు. మీకు కార్డియాక్ కండిషన్ ఉంది, పొరపాటున మీరు అది చేయకూడదు. మీకు ఏదన్నా అయ్యింది అనుకోండి, మీ చుట్టుపక్కల ఎవరు లేకపోతే అది చాలా ప్రమాదం. చివరికి యోగా మీద బ్లేమ్ వేయకూడదు. కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరైనా యోగా ప్రాక్టీస్ చేయొచ్చు.